तन्तुना नेना मम जीवन हेतुना कंठे बध्नामि सुभगे त्वं जीव शरदां शरम्। ఎవడో అయిపోయాడు పాపం. భబసం వర్ధిల్లుగాక. బాబసం వర్ధిల్లుగాక. ఏంటి కొత్త ఫ్రెండ్ని పట్టుకొచ్చినట్టున్నావు? మన తోటి బాధితుడే, కొత్తగా పెళ్ళైంది పాపం. ముందు సీడీ పెట్టి మరీ వినిపించా పాట. భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచిలరు, షాదీ మాటే వద్దు గురు, సోలో బ్రతుకే సో బెటరు. వినిపించుకుంటేగా. ఇప్పుడొచ్చి పొద్దుగూకులు సలహాలు అడుగుతూ ఉంటాడు. మన వల్ల అయ్యే పని కాదులే. మన సంఘంలో పెద్ద గురువుగారున్నారు, సింహాద్రి అప్పన్న గారు అని తీసుకొచ్చా. ఇంతకీ ఈ పాబాసం అంటే ఏమిటి గురువుగారు? అంటే ఉత్తర అమెరికా భార్య బాధితుల సంఘం అని. అందులో మనది డాలస్ చాప్టర్. ఇంతకీ మన సంఘంలో చేరేందుకు తగిన క్వాలిఫికేషన్స్ ఉన్నాయో లేదో తెలుసుకోవాలి గనుక కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నిజాయితీగా సమాధానం చెప్పు. అడగండి సార్. జీవితం మీద తరచుగా అంటే ఇల్లు గుర్తుకొచ్చినప్పుడల్లా విరక్తి కలుగుతుందా? అవును సార్, అది ఈ మధ్య ఎందుకో. నీ బ్యాచులర్ ఫ్రెండ్స్ ని చూసినప్పుడల్లా కడుపు రగిలిపోతుందా? ఎందుకు మండదండి, అందుకేగా ఒక్కొక్కడికి 4 సంబంధాలు చూసి వాళ్లకు కూడా పెళ్లి చేసి తిక్క కుదిరించాలని చూస్తుంది. ఇంతకీ నీ కష్టాలేంటి? ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు గురు. రోజు మా ఆవిడ లంచ్ టైంలో ఫోన్ చేసి సర్ప్రైజ్ గిఫ్ట్ తెమ్మని ఒకటే గొడవ. కొంపదీసి మర్చిపోయావేంటి? అమ్మో, మర్చిపోవటమా? బుద్ధిగా తీసుకెళ్లాను నిన్న. అయినా చివాట్లు తప్పితేగా. అడిగితే తెచ్చారు, ఇంకిదేం సర్ప్రైజ్ అంది. అది పాయింటే మరి. సరే అని ఇవాళ ఇంకొకటేదో కొనుక్కొని వెళ్ళాను. సర్ప్రైజ్ అయ్యింది కానీ ఈ చీప్ గిఫ్ట్లేమిటి, అసలు ఇది ఒక గిఫ్టేనా అని పక్కకి విసిరి కొట్టి మళ్ళీ చివాట్లు. ధర్మ సందేహం గురు. అసలు ఎప్పుడూ గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే వాళ్ళని ఎట్లా సర్ప్రైజ్ చేయడం? ఏది మార్గం? సింపుల్ నాయనా, గిఫ్ట్ తేక చస్తావా? అందులో సర్ప్రైజ్ ఏముంది? అయితే భార్య ఆశించిన దానికంటే ఊహించినంత ఎక్కువ ఖరీదు పెట్టి గిఫ్ట్ కొనటమే ఇందులోని సూక్ష్మం. ది అయింది. పోయిన నెల బోలెడ్ డబ్బులు పోసి నెక్లె తీసుకెళ్తే ఎందుకింత తగలేశారు అని తగులుకుంది. రెండో రోజే నగల షాప్ లో తిరిగి ఇచ్చేసింది. బాబాసం నువ్వా లేటుగా వచ్చావు. లేటెస్ట్ కష్టాలేంటో చెప్పుకో. ఏం చెప్పను సార్, నా వంకాయ కష్టాలు. మొదటిసారి ఏదో వంట చేస్తే నాకు అస్సలు వంకాయ అంటే పరమ అసహ్యమైన. ఆహా, వంకాయ నాకు బాగా ఇష్టం, నువ్వింత బాగా వంకాయ కూర చేస్తావని తెలియదు శశి అన్నా. అంతే. ఏమైంది మరి? వంకాయతో 100 రకాలు అనే పుస్తకం కొనుక్కొచ్చింది. ఇక చూసుకోండి, పొద్దున్నే వంకాయ ఉప్మా, వంకాయ దోశ, మధ్యాహ్నం వంకాయ వేపుడు, వంకాయ పులుసు, సాయంత్రం వంకాయ పెరుగుకూర, వంకాయ పప్పుకూర, వంకాయ రసము. ఎవరన్నా ఇంటికి భోజనానికి వస్తే ఇకంతే, రెచ్చిపోయి వంకాయ సాలెడు, వంకాయ సూపు, వంకాయ బజ్జీ, వంకాయ పచ్చడి, ఆవకాయ పెట్టి వంకాయ, వంకాయతో మాంసం, సోయా సాస్తో వంకాయ, బార్బిక్యూ వంకాయ, వంకాయ సూప్లే, వంకాయ శారదం, వంకాయ పిండకుడు. వంకాయ ఇష్టం లేదని చెప్పొచ్చుగా. రెండో రోజుకే నా మీద ప్రేమ తగ్గిపోయిందా? నిన్న అంత ఇష్టంగా తిన్నా వంకాయ కూర ఇవాళ చేదయిందా? వంకాయ చేదయిందా లేక నేను చేదయ్యానా అని ఒకటే సాధింపు. తినకపోతే ఒక చావు, తినలేక ఇంకో చావు. సర్వం వంకాయమైంది సార్. ఈ వంకాయ బాధితుడికి ఒక వంకాయ చచ ఒక విముక్తి లేదా? లేకేం నాయనా, ఉంది. వెంటనే నువ్వు కాశీకి వెళ్ళు. సన్యాసుల్లో కలిసిపోవటం తప్ప ఇంకో వంకాయ లేదా? చెప్పేది పూర్తిగా విను. కాశీలో నీకిష్టమైన వంకాయని వదిలేసి వచ్చేస్తావన్నమాట. మీది చాలా గొప్ప బుర్ర సార్. దీనికేమైనా ఉపాయం ఉందేమో చూడండి. మొన్న మధ్య ఒక శ్వేత సుందరాంగి చక్కగా పొట్టినిక్కరు వేసుకుని తిరుగుతుంటే
ఏదో కన్ను జారింది. ఆ చర్మ సౌందర్య రహస్యమేమిటో పసిగడదామని చుట్టూ చక్కర్లు కొట్టాను. అంతే. 4 రోజుల పాటు మాటల్లేవు, వంకాయల్లేవు. పిచ్చివాడ, రేబాన్ వాడు నల్ల కళ్ళద్దాలు ఎందుకు నాయనా అమ్ముతుంది? నీలాంటి వాడి కోసమే. ఏం వంకాయ సార్? చచ్చా, ఏం ఐడియా సార్, రాసుకొనివ్వండి. ఇంతకీ మన రాజేష్ని మనం భావాసంలో చేర్చుకున్నట్లే కదా? అయిపోయినట్లే. మన ప్లెడ్జ్ తీసుకోవాలి కదా. నేను చెప్పినట్లు చెప్పు బాబు. నేను భార్యా బాధితుడిని. భార్యా బాధితులందరూ నా సహోదరులు. నా కష్ట నష్టములను వారితో పంచుకుందును. అమలుపరిచిన సలహాలను వాటి ఫలితములను తోటి బాధితులతో పంచుకుందును. ఎట్టి పరిస్థితుల్లోనూ మన సంఘ రహస్యాలను నా భార్యకు తెలియనివ్వను. భార్యకెంత విధేయుడినై ఉందునో అదే విధముగా మన సంఘ నియమములకు అంతే బద్దున్నై ఉందును. బాబసం. అమ్మయ్యా, మీరందరూ తోడున్నారంటే నాకెంత ధైర్యంగా ఉందో. మావిడితో ఇంకో గొడవ మొదలైంది గురు. పొద్దున్న లేస్తూనే తన అందాన్ని పొగడాలి, మరి ఏ పూట కాపూటే తన ఐ లవ్ యు చెప్పాలి. దానికి తోడు పక్కింటి బాబ్గాడు తయారయ్యాడు నా ప్రాణానికి. వెళ్లే ముందు వచ్చాక నడి బజార్లో వాళ్ళావిడ లీసాని ముద్దు పెట్టుకుని పైకెత్తి గిర్గిరా తిప్పుతూ ఉంటాడు. నువ్వు అట్లా చేయకూడదా అంటుంది. చేస్తే పోయేదిగా. చచ్చా, లీసా నేనెత్తితే బాగుండదు సార్. లేపినా వాళ్ళ ఆయన బాబ్ది బాడీ బిల్డర్ గడు ఊరుకుంటాడా? అబ్బా, లీసాని కదయ్యా, మీ ఆవిడనే లేపి గిరగరా తిప్పాల్సింది, కళ్ళు తిరిగి కింద పడేట్టు. ఏంటి లేపేది వంకాయ్? ఒకసారి ఇట్లాగే సతాయిస్తుంటే ఎత్తబోయి బోర్లా పడ్డా. అప్పటినుంచి ఐ లవ్ యూనే. అయినా పొద్దుకూకులు ఈ ఐ లవ్ యూలేమిటి బాబూ? స్త్రీలు సందేహజీవులు నాయనా. పూటకి ఇంకా వాళ్ళని ప్రేమిస్తూనే ఉన్నామని నమ్మెట్లు చెప్పాలి మరి. ఏమి నమ్మించడం? అర్ధరాత్రి హఠాత్తుగా లేపేసి ఏమండి నేను లావుగా ఉన్నానా అంటూ వేధిస్తుంది. ఆ ప్రశ్నకెప్పుడు లేదు అని మాత్రమే సమాధానం చెప్పాలని తెలిసిందే కదా. అట్లాగే లాక్కొస్తున్నాను. అప్పటికి 4 అద్దాలు కొనుక్కొచ్చి గది 4 గోడలకి కొట్టి పెట్టాను. అయినా కంటి నిండా కునుకుపోనివ్వడం లేదు. పిచ్చివాడా, పొద్దున రాత్రి పడుకోబోయే ముందు ఏమిటి ఈరోజు సన్నగా కనిపిస్తున్నావు? ఒళ్ళు రావటానికి బాదము, పిస్తా, జీడిపప్పు పట్టుకురానా అని అడుగుతూ ఉండు. అబ్బా, భలే చిట్కా చెప్పావు గురు. రాసుకోనివ్వండి సార్, ముందు ముందు మనకే ఉపయోగపడుతుంది. అబ్బా, చెయ్యి లాగేస్తుంది, ఒకటే నొప్పి. అయ్యో, ఏమైంది చేతికి? అది ఇంకో వంకాయ్. చచా, విషాద గాథ సార్. మా ఆవిడ పెద్ద పవర్ బయ్యర్. సేల్ అన్న మాట వినపడితే చాలు నేను ఫ్రీగా దొరికిన క్యాబ్ డ్రైవర్లాగా 100 మైళ్ళైనా డ్రైవ్ చేయించుకుపోద్ది. అడ్డమైన చెత్తంతా కొని ఇల్లంతా పేరుస్తుంది. అంతేనా? మేమైతే రెంటల్ స్టోరేజ్ తీసుకుని అన్నీ అందులో పడేస్తాం. ఏదైనా బ్యాంకులో లాకర్ ఖాళీ అయిందని తెలిస్తే నగలు కొని దాన్ని నింపేస్తాం. అది మాత్రం తప్పించుకోలేవు. మరి అంతగా బాధ కలగకుండా ఉండాలంటే ఆ షాపింగ్ బ్యాగ్స్ కాస్త ఎత్తుతూ దించుతూ జిమ్ములో ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు ఊహించుకో. జిమ్ ఫీజు సేవ్ అయినట్లే కదా. సేల్ అయితే పర్వాలేదు. ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవడు ఏది కొన్నా భయమే. వెంటనే దానికంటే లేటెస్ట్ అండ్ బెస్ట్ మోడల్ కొనాల్సిందే. ఆ పక్కింటి పీటర్ గాడు బార్బిక్యూ కొన్నాడంటే అర్థం ఉంది. వాడు కోళ్లు, కొక్కిరాయిలు కాల్చుకుని వ్రేల్చుకుని పీక్కు తింటాడు. శుద్ధ వెజిటేరియన్స్మి, మనకెందుకు అంటే వినదు. థళథళలాడే స్టెయిన్లెస్ స్టీల్ బార్బిక్యూ కొనిపించింది. దేనికి? మొక్కజొన్న కండెలు కాల్చుకుని బంగాళాదుంపలు ఉడకబెట్టడానికి. వద్దంటే వింటుందా? ఆవిడ ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. అది నయమే సార్. మా ఆవిడ ఒక్క విషయమే వదలకుండా 100 సార్లు నసబెట్టి చంపుతుంది. ముందు మా ఆవిడ సంగతి వినండి. మా ఫ్రెండ్ 50 అంగుళాల టీవీ కొన్నాడని నా చేత 55 అంగుళాల టీవీ కొనిపించింది. అది చూసి వాడి భార్య
60 అంగుళాల టీవీ కొనిపించింది. మావిడేమన్నా తక్కువ తిందా? 65 అంగుళాల ప్లాస్మా టీవీ కొంటావా లేదా అని గొంతు మీద కూర్చుంది. సరే, ఈ గొడవ అట్లా ఉంచండి. మొన్న మా ఆవిడ వచ్చి ఈ మధ్య బయటికి రెస్టారెంట్స్కి వెళ్లడమే లేదు కదా అంది. అరే అదేమిటి, 4 రోజుల క్రితమే కదా ఆ ఆలివ్ గార్డెన్కి వెళ్ళాము అన్నా. అప్పటికి ఏమీ అనలేదు కానీ కోల్డ్ వార్ మొదలైంది. నువ్వు గురువుగారి సలహా మిస్ అయినట్టున్నావు. ఆడవాళ్ళు అట్లా అంటే ఇవాళ డిన్నర్కి బయటికి వెళ్దామని కోడ్ అన్నమాట. అంతే కదా గురువుగారు? పోయిన వారం తన ఇండియన్ రెస్టారెంట్ అంటే ఇటాలియన్కి వెళ్దామన్నా. కాదు, ఇండియన్ రెస్టారెంటే అంది. ఇంట్లో ఇండియన్ బయట ఇండియన్ ఎందుకులే, ఇటాలియన్కి పోదాంలే అన్నా. మీ ఇష్టం అంది. తర్వాత చూసుకోండిక. నువ్వు అయిపోయి ఉండాలి అంతేగా. ఎప్పుడు అర్థం చేసుకుంటారయ్యా మీరు? మీ ఇష్టం అంటే నా మాట ఎప్పుడు విని చావరు కదా మీరు అని అర్థం. సరే కానివ్వండి అంటే నీ పని తర్వాత పడతాలే అని అర్థం. ఎక్స్క్యూజ్ మీ అంటే నోరు మోస్తావా అని అర్థం. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. అని ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారు కదా. మరి మీరన్నట్టే మా ఆవిడ అడిగిన రెస్టారెంట్కే తీసుకెళ్లాను. ఏదో తింటూ భలే రుచిగా ఉంది కదా అన్నా. అంతే, మూతి ముడుచుకుని మూడంతా ఖరాబ్ చేసుకుంది. గుర్తుపెట్టుకో, ఏ పరిస్థితుల్లోనూ వేరే ఎవ్వరి వంటలు పొగడనే వద్దు. ముఖ్యంగా మీ అమ్మ చేసే వంటలను గుర్తు కూడా తెచ్చుకోవద్దు. ఒకవేళ నోరు జారినా వెంటనే అవన్నీ నీ వంట ముందు బలాదూరే అని నొక్కి వక్కానించాలి. నేనైతే అందరి ముందు మా ఆవిడ వంటల్ని పొగుడుతూనే ఉంటాను. ఇంకా ఆవిడ టేస్టుల గురించి ముఖ్యంగా వాళ్ళ ఫ్రెండ్స్ ముందు 10 సార్లు చెప్తాను. గుడ్. అట్లాగే అప్పుడప్పుడు ఐఎమ్ సో లక్కీ అని గట్టిగా అరవాలి. ఎందుకని అడిగితే నువ్వు నాకు దొరకటమే నా అదృష్టం. నిన్ను నాకు కట్టబెట్టిన నీ తల్లిదండ్రులకు పెద్ద ఫ్రేమ్ కట్టించి రోజు దండం పెట్టుకున్నా తప్పులేదు అని చెప్పాలి. ఆహా, ఏం చెప్పారు సార్? ఓహో, నా ఒళ్ళు పులకరించిపోతుంది. ఇన్ని అద్భుతమైన సలహాలు ఇస్తున్నారు మీరు. అసలు మన భార్యాబాధితుల సంఘానికి ఈ సంవత్సరమే కాదు, వచ్చే సంవత్సరం కూడా అధ్యక్షులుగా ఉండి తీరాలి. అవునన్నా, ఉండాల్సిందే. నువ్వు మామూలు మనిషివి కాదన్నా, సింగమలయ్యవి అన్నా. అవునన్నా, మా కష్టాలు తీర్చే సింగమలయ్య అన్నవి నువ్వేనన్నా. మీరంత బలవంత పెడితే సరే. కాకపోతే మా ఆవిడ పర్మిషన్ తీసుకోవాలి, అప్పుడు చెప్తాను. డాడ్, మామ్స్ కమింగ్, మామ్స్ కమింగ్. ఏం భయం లేదు, మన దగ్గర మంచి ఐడియా ఉంది. అందరం